దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్నందరూ ఒకసారి చూస్తే ప్రసంగి 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరైనా అమ్మాయికి నాకు చదివి సహాయం చేయండి. ప్రసంగి 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువున్నాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. చూడండి, ఇక్కడ భక్తుడైన సొలొమోను గారు ఆయన చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా తన జీవితంలో తను ఎన్నో అనుభవపూర్వకంగా తను తెలుసుకున్నాయి. ఆఖరికి ప్రసంగిలో అంటూ ఉంటాడు, ఇవన్నీ కూడా వ్యర్థం అంటాడు. తన జీవితంలో దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. అలాగే దేవుడు మరి దేవుని కృపను బట్టి చక్కటి మందిరాన్ని కూడా దేవుడు కట్టడానికి సొలొమోనుకు దేవుడు కృప చూపించాడు. అయినా తనకున్న జ్ఞానాన్ని బట్టి వృద్ధాప్యమందు దేవునికి ఇష్టడుగా ఉండలేక దేవునికి ఇష్టం లేని పనులు చేసి తను తన జీవితంలో నిజంగా నిరుత్సాహంతో ఇవన్నీ కూడా వ్యర్థం అంటూ చెప్తూ ఉంటాడు. ఆయన అనుభవంతో చెప్తున్న ఈ మాటలు ఏమన్నాడో తెలుసా? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నువ్వు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం అన్నీ చూడలేం, కానీ మ్యాక్సిమం మొదటి 5 వచనాల వరకు మనం ధ్యానిద్దాము. వీటిలో ఏమో రాయబడిందంటే, మొదట మన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన గురించి చెప్తున్నాడు. అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నాడు. ఎందుకంటే దేవుని కూడా చూసేది ఏంటంటే మన యొక్క నడవడిక, మన మాట తీరు, మన యొక్క బిహేవియర్, ఇవన్నీ కూడా ప్రార్థనకు వస్తున్న మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నామో. దేవునికి ఇష్టమైంది ఏంటి అంటే మన జీవితాలు మందిరానికి వచ్చినప్పుడు మన హృదయాన్ని పరీక్షించుకోవాలని, వాక్యం ద్వారా చెప్పబడుతున్న మాటలు విని అది నాకు కాదులే, మా వదినోళ్ళకి, మా అక్క వాళ్ళకి అనుకుంటా కాదు, అది మనల్ని మనం తీసుకుని నా జీవితంలో నేను దిద్దుకోవాలా, నేను నేర్చుకోవాలా, నా ప్రవర్తన ఏం మార్చుకోవాలన్న ఆశతో మనం వచ్చినప్పుడు దేవుడు మన యొక్క ఆలోచన ఇవన్నీ కూడా దేవుడు నిజంగా ఆయన ఒక మార్పు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. మన సొంత ఆలోచనల చేత మనకు తెలుసు అన్నట్లుగా మనం అనుకుంటాం కాదు, కానీ దేవుని చిత్తానికి మన విధేయత చూపించినప్పుడు, దేవా నన్ను నడిపించు, నీ యొక్క మార్గంలో నడిపించు, ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. సొలొమోను గారు చెప్పాడు ఇంకొక చోట, సామెతలు 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెప్పాడు. అక్కడ సామెతలు 3వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెప్పాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? ఆయన సరళం చేస్తాడు. అంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, దేవుడు మన జీవితంలో చేసిన మేలుని బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th క్లాస్ పిల్లలు పాస్ అయ్యారు కదా, వాళ్ళు కాలేజీలోకి వెళ్ళాలంటే ఏ గ్రూప్ తీసుకోవాలో కొంచెం వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందరూ ఇంజనీర్లు అయిపోదామన్నా ఇంజనీర్లకు ఉద్యోగాలు లేవని కొంతమంది అంటారు. డాక్టర్ ఉద్యోగం పోనీ మనం బైపీసీ తీసుకోవాలనుకున్నా అది చాలా కష్టం సబ్జెక్టు, మళ్ళీ ఇది ఎలాగ వెళ్ళాలనుకుంటారు. కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు ఏ గ్రూపు తీసుకుంటే నాకు మంచిదో ఏదో మనకి కొన్నిసార్లు చిన్నపిల్లకి తెలియక పెద్దవాళ్ళని అడుగుతారు, అయ్యా మా పిల్లోడి విషయంలో మా పిల్లోడికి ఏది మంచిది, ఏది ఉపయోగకరమైంది అంటే వాడు ఏదైతే కొంచెం ఇంట్రెస్టో, ఏ సబ్జెక్టులో కొంచెం మార్కులు అవి బాగా చదవగలుగుతున్నాడో. కొంతమందికి మ్యాథ్స్ అంటే చాలా భయం, కొంతమందికి ఇంగ్లీష్ అంటే చాలా భయం. ఇలాగో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలైన సబ్జెక్టులో బలహీనత ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏది సబ్జెక్టులో వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఏ సబ్జెక్ట్ అయితే చదవగలుగుతారో ఆ సబ్జెక్టులో చేర్పించడానికి తల్లిదండ్రులు కూడా ఇష్టపడాలి. లేదంటే వాళ్ళు ఇంజనీర్ అయ్యాడు కాబట్టి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలా, వాళ్ళు డాక్టర్ అయ్యాడు కాబట్టి డాక్టర్ అవ్వాలని మనం ఎన్నో ఆలోచన అనుకోవచ్చు.
కానీ దేవుని చిత్తానుసారంగా అక్కడ రాయబడింది ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించు. అలాగే నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? ఆయన సరళం చేస్తాడు. నీ ప్రవర్తన అంతా కూడా ఆయనకు అప్పగించు. నిజమే, కొన్నిసార్లు ఎలా ఉంటుందో మనకు తెలియదు, మన పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మన జీవితాలను ఆయనకు అప్పగించుకున్నావో నీకు ఏది మేలుకరమైంది తెలియదు. కొన్నిసార్లు ఆ టైంకి అది చాలా కష్టంగా అనిపించవచ్చు. నీ జీవితంలో అది నేను చదవలేనేమో అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు దేవుడు తన చిత్తానుసారంగా ఆయన నడిపిస్తున్న విధానం చూస్తే నిజంగా అది మనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నిజమే, కొన్నిసార్లు చాలా క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా మనం తప్పకోకుండా నడిపిస్తాడు. కాబట్టి మొదట మనం చేయవలసింది ఏంటంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఈ మాట చదువుతుంటే నాకు మత్తయి సువార్తలో ఒక వాక్య భాగం గుర్తొచ్చింది. దేవుని మందిరానికి వెళుతున్నాము, కానీ దేవుని మందిరానికి మన కృతజ్ఞతతో ఏదో ఇవ్వాలనుకుంటాం, కానీ దేవుడు ఇచ్చే ముందు ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనం చదువుదాం. కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనది కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ నీ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు అంటాడు. అంటే మన దేవుని మందిరానికి వచ్చింది ఎందుకంటే కృతజ్ఞతతో. దేవుడు నా జీవితంలో మేలు జరిగించాడు, దేవుడు నా జీవితంలో ఎంతగానో కాపాడుతున్నాడు, దేవుడు నాకు మంచి మార్కులతో పాస్ చేశాడు, అలాగే నాకు పంటను దేవుడు దీవించాడు, నా బిడ్డలను ఆశీర్వించాడు. దేవుడు మన ఎడల చేసిన మేలును బట్టి మనం ఏం చేస్తామంటే దేవునికి కృతజ్ఞార్పణలు తీసుకొస్తాం. దేవునికి అర్పణలు ఇచ్చే ముందు దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు బలిపీఠం యొద్ద, ఎక్కడన్నాడు ఆయన? నువ్వు బలిపీఠం యొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద గనక నీ సహోదరునికి, ఎవరికంట? నీ మీద గనక నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, నీకు కాదు, ఎవరికంట? నువ్వంటే ఇష్టపడినవాడు ఒకడున్నాడు, నువ్వంటే పడనోడు ఒకడున్నాడు, నువ్వంటే కొంచెం కోపంగా ఉన్నవాడు ఒకడున్నాడు. ఎవడైతే అలాంటి వాడు నీకు జ్ఞాపకం వస్తే ముందేం చేయమన్నాడు? అర్పణ అక్కడ పక్కనెట్టి మొదట వెళ్ళి సమాధాన పడిరమ్మన్నాడు. ఏమన్నాడు? సమాధాన పడిరమ్మన్నాడు. ఎందుకంటే మనము సమాధాన పడకపోతే మనకు ఆశీర్వాదం మనం పొందుకోలేం. ఎందుకంటే కొన్నిసార్లు మన కృతజ్ఞతతో, ఎగ్జాంపుల్ ఒక అరటిగెల తీసుకొచ్చామనుకోండి దేవుని మందిరానికి, మనం ఏం చేస్తాం? అరటిగెల తీసుకొచ్చినప్పుడు మంచి తోటలో మన ఊర్లో తక్కువ దొరుకుతున్నాయి, చక్కెరగెళ్ళలు దొరుకుతున్నాయని చెప్పేసి ఒక్కొక్కడికి అరడజను కోసి ఇచ్చేసాం మందిరానికి వచ్చినప్పుడు. అలాగూ మందిరానికి వచ్చినప్పుడు మనకు వచ్చిన కృతజ్ఞతతో మనం ఏదైనా మనం అలా మనుషులందరికీ ఇచ్చామనుకోండి, నీ మనసులో మొదట ఏం చేయమని జ్ఞాపకం చేసుకోమన్నాడు? నీ మీద గనక నీ సహోదరికి ఎవడైనా సరే విరోధం ఉన్నట్టుగా నీ జ్ఞాపం వస్తే ముందు అట్టికెళ్ళి పంచకుండా అక్కడ పెట్టి ఏమన్నాడు? నువ్వు అక్కడికి వెళ్ళి వాడిని సమాధాన పడిరాడు, సారీ, వాడిని క్షమాపణ అడిగొచ్చి నా నీకు కొంచెం కష్టంగా ఉంది, నా పొరపాటును క్షమించు అని నువ్వు మొదట సమాధాన పడిస్తే వాడు కూడా నీ వెనకాల వచ్చేస్తాడంట. అప్పుడు నువ్వేది ఇచ్చినా, అర్థమైందా? నువ్వు అప్పుడు అరడజను పంచినా డజను పంచినా ఆడు వేరే కామెంట్ చేయడు. అక్కడ అప్పలంగా మాకు అట్లా దోసుకుంటే మేము పంచుతాం డజన్లు కొద్ది అంటాడు అక్కడ. లేకపోతే అర్థమైందా? నువ్వు సమాధాన పడవచ్చు అనుకో, ఆడి ఇంకా అనటానికి అవకాశం ఉండదు. మొదట మనం ఏం చేయాలి తెలుసా? కనబడే సహోదరుని ప్రేమించాలా. ఎవరిని ప్రేమించాలా? నీకు కనబడే సహోదరుని ప్రేమించాలా. కనబడన దేవుని కన్నా ఎవరిని ప్రేమించాలా? కనబడే సహోదరుని ప్రేమించాలి. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువని ప్రేమించడం అంటే ఏంటి? మనము మొదట నీవు ఎలాగైతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావో, నీ మనసులో గనక ఎవరైనా కొంచెం కష్టం ఉన్నా, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అవనివ్వండి, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అవనివ్వండి, నీ హృదయంలో ఏముండాలా?
వాళ్ళ పార్టీలు మార్చేసుకుంటారు. నీకెందుకు ఓ కోపతాపాలు? ఎటు సీటు తడు దూకేస్తున్నారు, నీకెందుకు ఆ కోపతాపాలు? చూడండి, మనసులో కొన్నిసార్లు మనం ఎందుకు ద్వేషాలు పెట్టుకుని మనం కొట్లాడుకుని అక్కడికి నేను వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదని మనం ఎందుకు అనుకోవాలా? వాళ్ళు ఇవాళ ఒక పార్టీలో ఉన్నారు, రేపు పొద్దున్న సీట్ ఇవ్వనంటే ఇంకో పార్టీలో దూకేస్తారు. వాళ్ళకే నీకు తిరిగి లేదు. నీకెందుకు నువ్వు పోట్లాట్లో దాని గురించి మనసులో కష్టాలు పెట్టుకుంటావు? నువ్వు దానికోసం తలకాయలు పాల్గొట్టుకుంటూ కోర్టుకి వెళ్తావు, పోలీస్ స్టేషన్కి వెళ్తావు. ఎందుకు నీకు వాళ్ళ? చూడండి, కొన్నిసార్లు మనుషుల్లో తెలియకోకుండానే ఒకలాంటి భేదాలు పెట్టేసుకుంటాం. మనం హృదయంలో కష్టం పెట్టేసుకుంటాం. కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఏమంటున్నా తెలుసా? మొదట నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, సమాధాన పడు. నిజమే, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైనా సరే, దేవునికి ఏదైనా సరే మనం అర్పణ అర్పించే ముందు కూడా మొదట మనం పరీక్షించుకోము అంటున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు ఇష్టం లేని చూపులు కానీ, మనకిష్టం లేని స్వభావం కానీ ఏదైనా గనక నీ హృదయంలో నా హృదయంలో ఉండేప్పుడు అది దేవునికి ఇష్టం ఉండదు. యోబు ఒక భక్తుడు ఒక మాట చెప్తున్నాడు అక్కడ, మీకు ఆ మాట జ్ఞాపం చేస్తాను. యోబు 31వ అధ్యాయంలో కొంచెం మొదటి 2 వచనాలు చదువున్నాను ఒకసారి. యోబు 31వ అధ్యాయం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. చూడండి, ఆయన ఏమంటున్నా అంటే, నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకుంటున్నాను. కన్యకను నేను ఎలాగూ చూచుదును, కన్యకు నేను ఎలాగ చూడగలుగుతాను? అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? పరమునున్న దేవుని యొక్క ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును? నేను కన్నులతో ఒక నిబంధన చేసుకుంటున్నాను. కన్యకు నేను ఎలాగ చూడగలను? వివాహం అయిన వ్యక్తి తన కళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. వాక్యం అదే చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎందుకంటే ఈ దినముల్లో చాలామంది కూడా వారి వయసుకి మించిన ఆలోచనలు కలిగి ఉంటున్నారు. వాళ్ళు ఎంత త్రాగినా మాత్రాన ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారంటే, చాలా కుటుంబాల్లో గొడవలో మనస్పర్ధల కారణము ఒక వ్యభిచార స్వభావాన్ని బట్టి. నిజమే, మన సొంత ఇంటి వారిని ప్రేమించినట్టుగా మనం ప్రేమించలేని స్వభావం మనలో ఉండకూడదని యోబు చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా 4వ వచనం కూడా ఏమనంటే, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. నీ ప్రతి అడుగు ఆయనకు తెలుసు, నీ ప్రవర్తన అంతా కూడా ఆయనకు తెలుసు. దావీదు అంటాడు, నేను ఆకాశంకి ఎక్కినా అక్కడ ఉన్నారా, పాతాళంకి వెళ్ళినా నువ్వు అక్కడ చూస్తున్నావు. ఎందుకంటే దేవుని కళ్ళ నుండి మనం ఎవరో కూడా తప్పించుకోలేమండి. రహస్యముగా మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా నీ సెల్ ఫోన్లో నువ్వేం చూస్తున్నావో కూడా యేసయ్యకి తెలుసు. నీ హృదయం తెలిసిన దేవుడు, నీ మనసు ఎరిగిన దేవుడు. నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు నీ అంతరంగము ఎలాగో నీ మనసులో తలంపులు కూడా ఆయన ఎరిగిన దేవుడు. అందుకని నీ ప్రవర్తన అంతటా యందు ఆయన అధికారానికి ఒప్పుకోండి. మనం అందుకని నీ ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలన్నా, నీ చూపులు జాగ్రత్తగా ఉండాలన్నా, నీ యొక్క స్నేహితుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరి విషయంలో? స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వెంతగా నీతిగా బ్రతుకుతావన్నా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, చెడ్డ స్నేహితుల యొక్క సహవాసం విడిచిపెట్టకపోతే నీ జీవితంలో ఎంత మారాలన్నా నువ్వు మారలేవు. మొదట మారాల్సింది ఎవరితోటి? చెడ్డ స్నేహితులు మార్చుకోవాలా. అందుకని అబ్రహాముని నీ ఊరు మళ్ళీ వెళ్ళొద్దు అన్నాడు. మొత్తం విడిచిపెట్టొచ్చి, నీ అన్నదమ్ములైనా నీ బంధువులైనా రక్త సంబంధాలు ఎవరైనా విడిచిపెట్టొచ్చి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని పాత అలవాట్లు, కొన్ని పాత స్వభావాలు, పాత స్నేహితులు విడిచిపెట్టకపోతే మనం ఆశీర్వాదం పొందలేము. ఏదైతే నీ ప్రవర్తన పాడైపోతుందో, ఎవరి వల్ల అయితే నీ మనసు పాడైపోతుందో, ఎవరివైతే నీ ఆలోచనలు పాడైపోతున్నాయో ఆ స్నేహాలను నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాలా. నిజమే, యోబు నిజంగా తను ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఇంకా 9వ వచనంలోకి వెళితే ఏమన్నాడు తెలుసు? ఆయన, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న నా భార్య వేరొకరిని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత ఖచ్చితంగా తన జీవితంలో నిజంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను గనక నా హృదయములో పరస్త్రీని మోహించే, ఎక్కడ? హృదయంలోనే. నా మనసులో కూడా ఏ అమ్మాయినైనా గురించి నేను అనుకుంటే,
నిజంగా తను అన్నాడు, నా భార్య వేరొకడు తిరగలిసారంటే నిజంగా నా భార్య నేను విడిచిపెట్టాలని కూడా అన్నట్టుగా మాట్లాడతాడు. చూడండి, కొన్ని పరిస్థితుల్లో మనం అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి తెలుసా? చెడుతనాన్ని అసహించుకుంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవునికి ఇష్టం లేనాటికి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలా. దేవుడికి ఇష్టం లేని ఇది ఏదో నీకు మనస్సాక్షి తెలుసు. వాక్యం వింటున్నప్పుడు నీ హృదయానికి అర్థమైపోతూ ఉంటుంది, నేను ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాగ ఉండకూడదు అని నీ మనస్సాక్షి నీతో చెప్తున్నా నువ్వు దాన్ని తీసుకునే మనసు కలిగి ఉండాలి తప్ప వాళ్ళ లేరా వీళ్ళ లేరా, వాళ్ళు నరకానికి వెళ్తారు, నువ్వు నరకానికి వెళ్తావా? ఆ నూతులు దూకితే నువ్వు నూతులు దూకుతావా? నీ జీవితంలో నీకు ఏది మంచో ఏది చెడో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ హృదయంలో దేవుడు నీ ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నీ హృదయం అంతటితో దాన్ని తీసుకునే మనసు కలిగి ఉండాలి తప్ప వాళ్ళు అలా లేరా వీళ్ళు అలా లేరంటే మనం ఎప్పుడూ బాగుపడం. మన జీవితంలో దిద్దుబాటును మనం తీసుకోవాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాల అంతటితో కూడా మనం తీసుకునే మనసు ఉన్నప్పుడే మనం బాగుపడతాం. ఇంకా పైకి వెళితే 33వ అధ్యాయంలో వచ్చిన కూడా చదువున్నాను ఒకసారి, 33, 34 కూడా చదువు. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. చూసారండి, ఇక్కడ ఏమన్నా? ఆదాము చేసినట్లు గనక నా దోషము దాచిపెట్టుకుంటే, దేవుడు చక్కగా ప్రతిరోజు వచ్చి ఆదామావులతో మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు వాళ్ళతో ప్రతిరోజు వచ్చి సంభాషిస్తూ చల్లని పూట సాయంత్రం వాళ్ళతో వచ్చి, ఇవాళ ఆదామా ఇవాళేం కాయలు తిన్నావు, అవి బాగున్నాయా ఈ బాగున్నాయా అంటే చాలా బాగుందయ్యా, మామిడికాయలు మాత్రం భలే కొంత రసాలు చాలా బాగున్నాయి, బంగిని పిల్ల ఉంది, అబ్బబ్బబ్బబ్బా భలే చేసేవయ్యా. నిజంగా ఆ మాటల్లో చక్కగా చక్కగా సంతోషంగా ఆదాము వాళ్ళిద్దరూ ఏమేమి కాయలు తిన్నారో అవన్నీ చక్కగా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా తిన్నామని వాళ్ళు చెప్తూ ఉంటుంటే దేవుడు చక్కగా వాళ్ళతో సంతోషిస్తూ ఉండేవాడు. కానీ ఒక రోజున సాతానుగాడు ఏం చేసేది తెలుసా? దేవుడు మిమ్మల్ని ఈ పండు తినొద్దు అన్నాడా అంటే, మీరు గనక తింటే మీరు దేవతల వల్ల అయిపోతారని అన్నాడు. మీరు దేవతల్లాగా అయిపోతారని అన్నాడు. అంటే దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటకు వ్యతిరేకంగా సాతాను వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ రోజున అనేక మందితో కూడా దేవుడు అది చెప్తున్నాడు. మీరు మారు మనసు పొందండి, దేవుని సంపాదించుకోమని చెప్తే మారు మనసు పొందొచ్చులే, కానీ ఇవాళ కాదు, తర్వాత వచ్చే సంవత్సరం మళ్ళా చూసుకోవచ్చులే అంటాడు. ఈ రోజున అనేక మందిని వాడెప్పుడు కూడా దేవుని యొక్క మార్గంలో లేకోకుండా ఈ లోకంలో ఏదో సంతోషం ఉందన్నట్టుగా, ఈ లోకంలో ఏదో ఆనందం ఉందన్నట్టుగా దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేయించడానికే అపవాది ఎప్పుడు కూడా వాడు మనుషుల యొక్క ఊహలో ఆలోచనలు పాడు చేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధికి వచ్చింది మనమందరం కూడా నేర్చుకోవాలని, మన ప్రవర్తన మార్చుకోవాలని, మన బుద్ధులు మార్చుకోవాలని, దేవునికి మనకు అర్పించే అర్పణలు కూడా దేవుడు అంగీకరించాలని మనం ఆశపడతాం. కానీ వాడన్ని విషయాల్లో కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చెప్తూ ఉంటాడు. నిజమే, వారికి పుట్టిన సంతానంలో కూడా కయ్యూను అర్పణ అర్పించినప్పుడు అంగీకరించబడలేదు, ఏబేలు అర్పణ అంగీకరించబడింది. అంటే మా హృదయం అంతటితో ఏ అర్పణ అయితే అర్పిస్తున్నారో దాన్ని అంగీకరిస్తాడు దేవుడు. దేవుడికి ఏదో ఇవ్వాలి కదా, ఇవ్వటం అని కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు ఏమడుగుతాడు తెలుసా? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని మార్చుకోవాలా. దేవుని మందిరానికి వస్తున్నాం, మనము కష్టాల్లో బాధల్లో మనం వస్తున్నాం, కానీ వచ్చినప్పుడు మనం మార్చుకోవాల్సింది ఏం తెలుసా? మన ప్రవర్తన. 2వ దినవృత్తాంతములు ఒక మాట మీరు చదవండి, 6వ అధ్యాయము 29 నుంచి 31 దాకా చదువున్నాను ఒకసారి. మన దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం వెళుతున్నాం కదా, మనం ఎక్కడ ఎలా ఉండాలో చెప్తున్నాడు అక్కడ. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 29 నుంచి 31 దాకా చదువున్నాను. ఎవడైనా సరే ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టం గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయి విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ
మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేదువు గాక. నీవు ఒక్కడివే మానవుల హృదయమును ఎరిగిన వాడవు కదా. నీ ఒక్కడివే మానవుల హృదయమును ఎరిగిన వాడు. ఏమన్నా అంటే ఎవడైనా ఇశ్రాయేళ్ళు నీ జనులు కలిసి అయినా నొప్పి కానీ కష్టంగా అనిపించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయి విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నివాసస్థలమైన ఆకాశము నుండి నువ్వు ఆలకించి వారిని క్షమిస్తావు. అంటే ఎవరైనా సరే ప్రార్థనకు వచ్చేవాళ్ళు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మన బాధలు ఎవరు చెప్పుకుంటాం? ఎవడు వినట్లా, ఎవడికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫే వస్తుంది. రేపొద్దున డ్వాక్రా కట్టాల్సినవి ఉన్నాయి, రేపు బండి కిస్తీ కట్టపోతే ఆ బండి ఎత్తుకుపోతాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడా 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 ఈ ఒక్కసారి నా సహాయం చేయవా? ఏ పక్కనే తెస్తావో ఏలియావో జ్ఞాపకం వస్తారు. ఇప్పుడు మనకి కాకులను పోషించినట్టుగా ఏలియని పోషించే కదా ప్రభా. కాకులు అట్లా చపాతీలు తెచ్చినట్టుగా డబ్బులు 2 కట్టలు తీసుకొస్తే బాగుండు కదా ప్రభా. అలాగే కొన్నిసార్లు మనకు ఆలోచనలు ఎన్నో ఉంటాయి. మనకు కట్టాల్సినవి ఉన్నప్పుడు మనకు ఎవడో మనకి ఏం సహాయం దొరకనప్పుడు ఇంటి మీదకి వచ్చి ఆళ్ళువో తెగదిట్టేస్తున్నప్పుడు ఏం చేయలేక కొన్నిసార్లు బాధతో ఇక మన ప్రార్థన మామూలుగా ఉండదు, ఉపవాస ప్రార్థన చేసేస్తాం. ఎందుకంటే కన్నీటి ప్రార్థన వద్దన్నకుండా వస్తుంది. అప్పుడు మామూలు అప్పుడు కన్నీటి ప్రార్థన రాకపోయినా కష్టాల్లో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం ఏదన్నా అవమానం పడుతున్నప్పుడు మన పరిస్థితులు బాగున్నప్పుడు వద్దన్నా కొంత కన్నీటి ప్రార్థన వస్తుంది. సరే, మొత్తానికి మనం ఎప్పుడైతే అలాగో వేదనతో ఉంటున్నామో అప్పుడు ఏమంటున్నాడు అక్కడ? ఏమనంటే చూడండి అక్కడ, ఆయన నీ మార్గములు నడుచున్నట్లుగా వారి వారి హృదయములు ఎరిగిన నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలము దయచేస్తావు. అంటే వాళ్ళకు ప్రవర్తనకు తగినట్లుగా ఇస్తాం. మనం ఎలా ఉంటుందని కొన్నిసార్లు ఏరు దాటాక ఏదో తప్పదగలేసేమంటాం చూసారా. కొన్నిసార్లు మనం అలాగే ఉంటాం. చిన్నప్పుడు నేను కూడా అట్టాగే అనుకోండి, ప్రభా ఇదేంటో ప్యాస్ అవ్వలేని అనుమానం అవుతుందని చెప్పేసి నన్ను ప్యాస్ చేయి ప్రభా. ఏమనుకుంటాం మనం? ప్యాస్ చేస్తే నేను 10 రూపాయలు ఎంత కానుక అనుకుంటాం. అంటే కొన్నిసార్లు మన మనసులో వచ్చిన బాధను బట్టి మనకున్న అనుమానాన్ని బట్టి మనం ఏమనుకుంటాం అంటే కొన్నిసార్లు నిర్ణయాలు మనమే తీసేసుకుంటాం. మళ్ళీ 10 రూపాయలు వేస్తాక 10 రూపాయలు ఉంటాయో ఉండవో మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రార్థన చేసేవాడిని, ప్రభువా 10 రూపాయలు ఇవ్వగలుగుతానో లేదో నన్ను క్షమించు ప్రభువా, ఉన్నప్పుడు ఇస్తాలే ప్రభువా. అంటే ఏంటి? మనం కొన్నిసార్లు మనం తొందరపడి తీసుకుంటాము, మళ్ళీ మన దాన్ని చెల్లించలేకపోతే మళ్ళీ దేవుడి నుంచి మళ్ళా దెబ్బ తగులుద్దే. అందుకనే నువ్వు భూమి మీద ఉన్నావు, ఆయన ఎక్కడున్నాడు? ఆకాశం అన్నాడు. నీ మాటలు ఎలా ఉండాలా? కొంచెం తగ్గాలన్నాడు. మనం మించి మాటలు మాట్లాడబాక, నీకోసం బతికేస్తా, నీకోసం చచ్చిపోతా, ఇవన్నీ ఉచ్చి మాటలు. ఇవన్నీ అసలుకే కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇక మన హృదయంలో ఇక ఆ టైంకి ఏదో అనుకుంటాం మనం. నిజంగా మనం ప్రార్థనకు వస్తున్నా మన జీవితంలో ప్రార్థన నిజమైన ప్రార్థన చేస్తున్నామా? ఆయన ఎలా ఇస్తాడు తెలుసా? నీ ప్రవర్తనకు తగినట్లుగా ఇస్తాడు ఆయన. అవునండి. నీ హృదయంలో నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో, అసలు ఎన్ని ఆవేశంగా మాడతామో. ఊపిరాగే వరకు, ఎప్పుడంట? ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో వెళ్ళినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో వెళ్ళినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. రాజా నీ
తాగే వరకంట. ఎప్పటి వరకు అంటండి? ఇవాళ మన చుట్టాలు ఫంక్షన్ పెట్టారండి ఆదివారం, ఎక్కడుంటామా? కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను ఆశీర్వించట్లేదు అనుకుంటాం, కానీ మన ప్రవర్తనకు తగినట్లుగా నేను ఆశీర్విస్తుంటాం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఎన్నో అనుకుంటాం, కానీ దేవుడు ప్రతి ఒక్క హృదయం ఎరిగిన దేవుడు. ఆయన హృదయాలు పరిశీలించే దేవుడు. ఆయన చెప్పండి, ఎవరితో ఆయన చేస్తాడైనా? హృదయాలు పరీక్షించేవాడైనా, మన అంతరంగాలు ఎరిగిన దేవుడైనా. ఆవేశంలో కొన్నిసార్లు మాట్లాడుతాం, నీ కోసం నేను బ్రతుకుతా, నీ సాక్షిగా నేను జీవిస్తా, నీ సేవ నేను చేస్తాను, ఎన్నో అనుకుంటాం. అందుకనే నీ మాటలు ఎలా ఉండాలంటున్నాడు? కొద్దిగా ఉండాలి, జాగ్రత్తగా మనం మాట్లాడాలి. కొన్నిసార్లు మనం అనేటప్పుడు ఈ లోకంలో కొన్నిసార్లు బుద్ధిహీనంగా కొంతమంది బలులు ఇస్తారంటండి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా అన్నాడు. అంటే ఏంటి? కొంతమంది బుద్ధిహీనులు ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళకి ఎవడో చెప్తాడు ఇక్కడ నరబలి ఇవ్వాలి, దీని మీద ఉన్న శాపం పొద్దంటే ఎవరో ఒక పిల్లల్ని తీసుకొచ్చి కొంతమంది నరబలి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వారికి మొట్టమొదటిసారిగా పుట్టిన బిడ్డలను ఇదివరకు పూర్వకాలంలో నదులకు విసిరేసేవాళ్ళు, పుణ్యం వస్తుందని కూడా. ఇవన్నీ కూడా బుద్ధిహీనులు అర్పించే బలులు. ఇవన్నీ కూడా దేవుడు ఎక్కడ బలి కోరలేదండి. దేవుడు కావాల్సింది తెలిసి నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. ఈ రోజున మన బుద్ధిహీనులు అర్పించినట్లుగా మన బలి అర్పించకూడదు అంటున్నాడు ఆయన. నిజమే. 1 సమూయేలు 15వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. మనందరూ తెలిసిన వాక్య భాగం 22వ వచనం చదువుదాం. అక్కడ 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరువు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినటం మనకు శ్రేష్టం. దేవుడు కావాల్సింది కూడా మనకు ఏదేదో ఆయన ఏదో తింటాడని కాదండి. దేవుని పేరు చెప్పుకుని కొంతమంది బలులన్నీ ఇస్తూ ఉంటారు. తినేది ఎవరో? జనాలే తినేది. ఈరోజున చాలామంది కూడా మనుషులు యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఏదో దేవునికి అర్పిస్తున్నారని. దేవుడు తింటాడండి అవన్నీ కూడా? దేవుడు ఎక్కడ తినడండి. కీర్తన గారు రాసిన ఒక మాట, అది కూడా చూద్దాం. చూడండి, 50వ అధ్యాయం 13 నుంచి 14 చదివినా. కీర్తనలు రాశాడు. దేవుడు తింటాడా? 50వ అధ్యాయము 13, 14. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. మొక్కుబళ్ళు చెల్లించు అంటే ఏంటి? పోతులు కాదు ఇవ్వమనే దానికి. నీ హృదయాన్ని ఇవ్వు ఆయనకి. అందుకని విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి. ఏంటిదంటే విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి. అది కావాలి దేవుడికి తప్ప దేవుడి పేరు మీద చెప్పుకొని కోళ్ళు ఇవ్వటం, కుక్కలు ఇవ్వటం దేవుడికి అవసరం లేదండి. నేనేం తింటాను? వృషభముల మాంసం నేను తింటానా అంటే ఎడ్లు వృషభములు అంటే. పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించు. నిజమే. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? ఆయన స్తుతి యాగము చేసేవారుగా ఉండాలి. ఆదివారం ఒక్కరోజేనా? చక్కగా మందిరంలోకి వచ్చి ఆరాధన అనగానే అయిపోద్దాం. మనం ఎలా స్తుతించాలి ఆయన్ని? నీ జీవితాంతము కూడా దేవునికి ఎలా ఉండాలి తెలుసా? నమ్మకంగా దేవుని స్తుతించి నేను ఆరాధించి ఆయన కనపరిచే వరకు ఉండాలి. నువ్వెక్కడికి వెళ్ళినా నీ హృదయంలో నీ మనస్సాక్షిని కాపాడుకుంటూ ఆయన నీ హృదయాంతరంగాలు పరిశీలించే దేవుడని, మన హృదయాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన మనం ఎప్పుడు కూడా నీ హృదయంలో కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి నువ్వు జీవించినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఆయన జీవితంలో చేసిన మేళ్ళను ఇతరులకు చెప్పకుండా ఉండలేవు. చాలామంది 10th క్లాస్ పిల్లలు పాస్ అయ్యారు. వాళ్ళ మనసులో ఏముంటుంది తెలుసా? నేను దేవునికి కృతజ్ఞత కానుకేసుకోవాలనో, ఏదో సంతోషంతో నేను కూడా ఏదో స్వీట్స్ పంచాలనో ఏదో ఉంటుంది. మనుషులు అనుకోవచ్చు అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకోగానే అయిపోయింది ముక్క అన్నట్టుగా ఉండకూడదు. దేవుడు కావాల్సింది ఏంటి తెలుసా? చెప్పండి. కేకులు కాదు, బిస్కెట్లు కాదు, ఏం కావాలి ఆయనకి?
స్తుతి యాగము. ఏం కావాలైనా? ఆయన ఎవరు తెలుసా? మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపను నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపను నడిపించువాడవు. మహామహిమతో నిండిన సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రంపై ఆశీనండి దేవుడు అండి. ఆయన నీ జీవిత కాలమంతా కూడా స్తుతించాలి. కానీ దేవుడు చేసిన మేళ్ళని బట్టి ఏ ఒక్కరోజు మనం ఆయనకి కృతజ్ఞత అర్పణ అర్పించడం కాదు, దాన్ని బట్టి సంతోషించడంట. మాట వినుట శ్రేష్టము బలులు అర్పించట కంటే. ఏమన్నాడైనా? మాట వినుట శ్రేష్టం. దేవుని యొక్క మాట మనం వినాలా. దేవుడు ప్రేమించి ఆయన మన కష్టం ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకున్నది, అందుకని మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు అనాలోచితంగా కూడా ఒప్పుకొని అనుకుంటాం కొన్నిసార్లు. కానీ నువ్వు అన్న మాట నెరవేర్చాల్సిందే. ఒకరోజు నా యెఫ్తా ఇలాగే ఆయన దగ్గరికి ఒక బ్యాచ్ వచ్చారు. ఆయన ఇలాగే పాపం ఆయన తరివేశారు. వాళ్ళ నువ్వు మా వేసికి పుట్టినవాడు అయ్యా, నువ్వు మా మధ్య ఉంటావు, పనికిరావు అని వెళ్ళిపోతే అతను టోపు దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు, అల్లరి జల్లతో కలిసి ఉంటున్నాడు. ఈలోపు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ అమాలేకీలతోనా మిద్యానీలతో వాళ్ళు గెలవలేని పరిస్థితుల్లో ఓడిపోతూ వాళ్ళు చాలా అపజయంలో ఉంటుంటారు. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు వాళ్ళకి? అక్కడ యెఫ్తా గుర్తొచ్చాడు. యెఫ్తా గుర్తొచ్చి యెఫ్తాను అడుగుతారు, అయ్యా నువ్వు మా దేశంలోకి వచ్చి మాతో పాటుగా నువ్వు మిద్యానీలతో యుద్ధం చెయ్యి. చూద్దాం, ఒక్క మాట మీకు చూపిస్తాను, అది కూడా ఒకసారి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము కొంచెం మొదటి నుంచి చదువుదామా. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేసే కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని. యెఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము యెఫ్తాతో చెప్పిరి. అంటే నన్ను మిమ్మల్ని తోలేశారు కదా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏదో అయిపోయింది కానీ ఈ కాళ్ళు అనుకో, చేతులు అనుకుంటావు, ఏదో అనుకో, మొత్తానికి వాళ్ళు వచ్చి మాకు కొంచెం అధిపతి పోయి ఉండమన్నారు. చూడండి, అతనేమో నన్ను త్రోసివేశారు కదా అనుకుని అతను వెళ్ళిపోతే దేవుడు అతని కోసం ద్వారం తెరుస్తున్నాడు. సరే, మొత్తానికి తన బాధ అంతా కూడా ఎవరు చెప్పుకున్నాడు? మిస్పాలో దేవుని సన్నిధికి వెళ్ళి చెప్పుకున్నాడు. అయ్యా టికెట్ ఇస్తానంటారు కానీ ఎంతవరకు టికెట్ ఇస్తారు నమ్మకం లేదన్నట్టుగానే అక్కడ కూడా ఆయనకు ఒక అనుమానం. వీళ్ళు అమ్మోనీలతో యుద్ధం చేయాలన్నా నా దగ్గరికి వచ్చారు కానీ లేకపోతే అసలు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. కానీ ఏదైనా నీవు కృప నాలో ఉంది ప్రభా, నీవు నన్ను దృష్టించావు, నీ చిత్తమైతే నా పరిస్థితి నీకు తెలుసు ప్రభా, ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు నాతో ఉన్నావయ్యా అని చెప్పి
తన బాధ అంతా కూడా మిస్పాలో దేవుని సన్నిధిలో చెప్పుకున్నాడు. చెప్పుకున్నప్పుడు తన హృదయంలో నుంచి ఒక మాట అనుకున్నాడు. తన హృదయంలోంచి ఆ యొక్క మాట అది అనాలోచితంగా అన్నాడో ఏదైనా అన్నాడో కానీ మొత్తానికి తన హృదయంలోంచి వచ్చిన ఒక మాట ఏంటంటే 30వ వచనం కూడా చదివినాను. 30 యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదని నేను. చూసారా, అతను ఏమనుకున్నాడు? నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో యెహోవాకు అది ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాన్ని అర్పిస్తాను అన్నాడు. ఇది ఆలోచించన్నాడా, అనాలోచితంగా మాట్లాడా? కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు కూడా మన మాటలు కొంచెం కొద్దిగా ఉండాలి. ఆవేశంగా మనం కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటాం కదా, ఆవేశంగా మాట్లాడతాం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు అనేటప్పుడు అంటే ఆ మాటలో దేవుడు వింటున్నాడని కొంచెం గ్రహించాలి మనం. ఎందుకంటే నువ్వు మొక్కుబడి అనుకున్న ఏదైతే మొక్కుబడి అనుకున్నావో అది మళ్ళీ తూచంటే కుదరదు, అక్కడ కుదరదు. ఎందుకంటే దానివల్ల నష్టం అన్నాడు. దాని బదులు నువ్వు మొక్కుకుంటాం కూడా అనవసరం అన్నాడు. కిందకి వెళితే ఆ మాట అన్నాడు చూడండి. 3వ వచనం చదువునా. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడకు, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేళ్ళ దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మొక్కుకొని దాన్ని చెల్లించము, మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేళం. ఎందుకు? నీ దేహమునకు శిక్షకు లోబర్చిన అంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదురు చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుంటావు. కొన్నిసార్లు మనం గబుక్కుని మాట అనేసేస్తాం. అన్నది మనం ఇవ్వలేదనుకోండి, ఎట్లా ఉంటుంది తెలుసా? చాలా కష్టం. మా అమ్మ నన్ను అలాగే అనుకుందంట. నాకు ముందు ఎవరో పాప పుట్టి చనిపోయిందంట. ఇక మా అమ్మ అనుకుందంట, నాకు అయ్యా ఒక కొడుకుని ఇస్తే ఆ కొడుకుని ఏం చేస్తాను, నీకు ఇచ్చేస్తాను, అయ్యా అలం పాటేసుకుంటానంట. పోదాం ఎలా పాటలాగా వేసేది. సరే మొత్తానికి ఈ మనసులో ఆమె అనుకుంది. ఆమె అనుకున్న తర్వాత ఇక అనాలోచితంగా ఉందో ఏముందో కానీ మొత్తానికి దేవుడి చిత్తం జరిగించుకుంటున్నాడు కదా. అలాగే కొన్నిసార్లు ఆ మనసులో అనుకుంది కానీ చెల్లించుకోకుండానే అలాగే ఆమె అనుకుంటుంది. పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఆ బిడ్డను దేవుని మందిరాన్ని తీసుకొచ్చి పాట పాడేవాళ్ళు. ఇప్పుడున్న మన సిబిఎం చర్చిలో ఏలం పాటేశారు. వీళ్ళందరూ పాడుతున్నారు. ఇప్పుడు 20 రూపాయల కాడికి మొదలెట్టారు. 30, 40, 50 ఇక బేరం వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికి ఆ రోజుల్లో బేరం ఎక్కడ 70 రూపాయలకి అక్కడికి ఆగింది, 70 రూపాయలకి అక్కడికి ఆగింది అక్కడ. ఇక నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏం ఆలోచన లేక నేను ఇప్పుడు దాకా ఇంట్లో ఉన్నాను చక్కగా, అన్నీ ఉన్నాయి. మరి ఎవరింటో పెరుగుతానా, ఇప్పుడు ఎవరు పెంచుకుంటారా, వాళ్ళు వండుతారా పెడతారా, నన్ను ఏమన్నా అసలుకి మా తమ్ముళ్ళు అసలు చూడగలుగుతానా ఏంటో నాకేమో ఈ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా మా నాన్న కొరికేస్తున్నారు. వాళ్ళిద్దరు అసలు నీకు ఇంత పని చేసే వేతనం ఏంటి, అసలు ఆయన ఇచ్చేస్తాం ఏంటి అంటారు. వాళ్ళ బాధ వాళ్ళది పాపం అక్కడ, నా బాధ నాది అక్కడ. ఏం చేయాలి అర్థం కావట్లేదు పక్కన. మొత్తానికి ఎవరో మన 70 రూపాయలు పాడుకున్నారు. ఇక ఈ హీట్ వెళ్ళాలని నేను ఆలోచిస్తున్నాను. నాకు తెలియదు కదా, పెద్దోళ్ళు ఉన్నారు కొంతమంది మనవాళ్ళు అక్కడ. ఇక ఆ టైంలో మొత్తానికి పాస్టర్ గారు అన్నారు, అయ్యా 70 రూపాయలకి ఏం వస్తుంది, మందిరానికి ఒక మంచి బెంచి చేసి ఇవ్వండి అంటే సర్లేని బెంచి చేసి ఇచ్చారు. సరే మొత్తానికి ఇక నన్ను మా ఇంటికి తీసుకొచ్చారు. నాకేం అర్థం కాలేదు అసలు. ఇప్పుడు దాకా ఏలం పాటేసాను అన్నారు, అమ్మేసేస్తా అన్నారు, ఏం చేస్తారు అంటే పూర్వం వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, నాకు గనక ఏదైనా ఇస్తే అది నీకు నేను ఇస్తానయ్యా. వాళ్ళ కృతజ్ఞత కానుక అలా వేసుకున్నారు వాళ్ళు. అంటే కానీ దేవుడు మర్చిపోయాడా? ఆ కుర్చీతో వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలా. దేవుని సన్నిధిలో ఏదైతే నీకు నేను అప్పగించుకుంటున్నానో, నీకు అప్పగించిన కుమారుడు ఎలా ఉండాలి మరి అని సేవ చేయాలి. ఆయన పరిచర్య కొరకు దేవుడు సిద్ధపరచుకుంటాడు. మనం కొన్నిసార్లు అనాలోచితంగా అనుకోవచ్చు, ఏదో అనేసుకున్న వాళ్ళు అనుకోవచ్చు. కానీ దేవుడు ఆయన సన్నిధిలో మనం మాట ఇచ్చినప్పుడు, ఆయనకు అప్పగించినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనము దేవుని సన్నిధిలో మనము ఒక మాట అనుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి. యెఫ్తా అనుకున్నాడు, అయ్యా నేను మళ్ళా జయించి తిరిగి వచ్చేటప్పుడు నా ద్వారం ఎదుటి నుండి ఏదైతే అది మళ్ళా నాకు ముందు కనపడుతుందో దాన్ని ఏమన్నా నీకు దహన బలిగా నేను ఇస్తాను అంటున్నాడు. చూడండి, ఎందుకంటే
దేవుడు ఎంతవరకు మనం చేస్తామని కూడా దేవుడు దాని విషయంలో కూడా ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనం 10 రూపాయలు వేసామంటే ఈజీగా వేసేస్తాం. మనకు మించింది మాట అనుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు మనం ఇవ్వగలుగుతాము, కొన్నిసార్లు ఇవ్వలేము. ఒక ఆయన ఎట్టగా అంటున్నాడు, నాకు మంచి ఉద్యోగం ఇవ్వయ్యా, నాకు ఉద్యోగం ఇస్తే నీకు 20% ఇచ్చేస్తాను అన్నాడు అనుకోండి. దశభాగం ఇస్తాకే వెనక ముందు ఆలోచిస్తా బుర్ర పిక్కోవాల్సి వస్తుంది. అంటే ఆయన ఎంత అన్నాడు, 20% నీకు ఇస్తానయ్యా అన్నాడు. సరే మొత్తానికి 1000 రూపాయలు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎంత ఇవ్వాలి అయినా చెప్పండి? 200 ఇవ్వాలి. ఇప్పుడు మిగిలేదు ఎంత ఆయనకి? 800. మొత్తానికి పర్వాలేదు లేని ఎట్టా కూడా బండి నడుతుంది అనుకున్నాడు. ఆఖరి జీతం 1,00,000 రూపాయలు అయిపోయింది దానికి. దేవుడు దీవించగా ఏమైంది? 1,00,000 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు 1,00,000 రూపాయల్లో కూడా ఏం చేయాలి? మళ్ళా 20% తీయాలంటే ఎంత తీయాలైనా? ఎంత తీయాలా? 20,000 తీయాలంటే మళ్ళీ ఆలోచన పడుతుంది. అంటే కొన్నిసార్లు మనం అనుకున్న మాట ఏం చేయాలి మనం చెప్పండి? దేవుడు అడిగింది ఎంత? 10% మనం ఇచ్చేది. మన కష్టార్జితంలోంచి ఏమిస్తాము? 10%. అంతేనా? మొత్తం బీరకాయలు వంకాయలు అన్నీ కలిపినా కాదు. అదే నీ కష్టార్జితంలో నీ రాబడిలో మనం ఏం చేస్తాం? మనము దానిలో మన 10% తీస్తాం. అది దేవుని యొక్క మందిరం యొక్క పరిచర్యకు వాడబడాలని మనం దేవుని యొక్క ధననిధిలోనే మనం తీసుకొస్తాం. అది మనం కనపడేటట్టుగా చెయ్యం. దేవుడు రహస్యమందు చూచు తండ్రి కాబట్టి రహస్యంగా మనం ఆశ్రయించాలన్న ఉద్దేశంతో దేవుని ధననిధిలో మనం తెస్తాం దాన్ని ఇప్పుడు కూడా. అలాగే నువ్వు ఏదనుకున్నా అనాలోచితంగా అనకూడదు. ఇప్పుడు కుమార్తె ఎదురుగా వచ్చింది యెఫ్తాకి, చక్కగా తంబురుతో నాట్యం ఆడుతూ మా నాన్న అమ్మోనీల మీద గెలిచాడని. చాలా కూతుర్లకి ఎలా ఉంటుంది తెలుసా? నాన్న వస్తున్నాడన్న సంగతి తెలిస్తే అసలు ముందు గుమ్మలో కూర్చునే ఉంటారు వాళ్ళు. అంటే అలాగ వాళ్ళు ఎప్పుడైతే తండ్రి వస్తున్నాడు, సంతోషంతో వస్తున్నాడు, జయోత్సాహంతో బోర్లు వదుకుంటూ అక్కడ ఎంతో ఆర్భాటంతో జయోత్సాహంతో వస్తున్నప్పుడు ఆ సౌండ్స్ విని కుమార్తె ఎక్కడ ఉంటుంది? మా నాన్న వస్తున్నాడు అని గబగబా ఎదుర్కోవాలని చెప్పేసి నాన్న గేట్లోంచి రాగానే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమ గుమ్మంలో నుంచి వస్తున్నట్టుగా కనపడింది. ఇప్పుడు తండ్రి తను ఏమనుకుంటున్నాడు చూద్దాం. ఒక వాక్య భాగంలో 34 వచ్చింది. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగతీసిదివా, నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా అమ్మా నేను దేవుడికి మాట ఇచ్చేసాను రా. కుమార్తె కూడా ఎంత ధైర్యం ఉందో తెలుసా? చదువు కిందకి వెళ్దాం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను. చూడండి కుమార్తె కూడా ఎంత ధైర్యం ఉందో తెలుసా? తర్వాత ఆయనకు మగ సంతానమే కానీ ఆడ సంతానం లేదు. కొన్నిసార్లు ఆయన ఊహించున్నాడు, నా గేటు దగ్గర వాచ్మెన్ ఉంటాడో ఆడే వస్తాడేమో అనుకున్నాడు. ఆడొచ్చినా, ఒకవేళ ఇంటికాడ పెంచుకున్న పెద్ద కుక్క వచ్చినా, ఇంక ఏది వచ్చినా ఆడేం చేసేవాడు? ధైర్యంగా ఇచ్చేవాడు. నువ్వు ఎంతవరకు తీరుస్తావో లేదని దేవుడు ఎవరు తీసుకొచ్చే టయానికి? ఒక్కతే కుమార్తె, ఇక మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ లేరు. ఆ కుమార్తె ఎదురుగా వచ్చినప్పుడు ఎంత సంతోషంగా వచ్చిన తండ్రికి ఎలా అయిపోయాడు తెలుసు? ఒకసారి నీరు గారిపోయాడు. దేవుడికి నేను ఇలా మాట ఇచ్చేసానే. కొన్నిసార్లు అనాలోచితంగా కూడా మన గబుక్కుని అనకూడదు కూడా. కొన్నిసార్లు దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, మన దేవుడు చెవిటోడు కాదుగా. దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు రహస్యంగా ఏ ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నీ మనసులో అనుకున్న దేవుడు వింటాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడే. చూడండి, నిజంగా కుమార్తె కూడా ఎంత శ్రద్ధపడింది తెలుసా? తండ్రిని కొంత సమయం అడిగింది, అయ్యా నాకు 2 నెలల్లో నన్ను విడువు, నేను నా చెలికత్తులు పోయి కొండల మీద ఉండి నా కన్యత్వం గురించి ప్రలాపిస్తాము. అంటే తన యవ్వన కాలంలో వచ్చిన బిడ్డ, తన యవ్వన కాలంలో కొన్నిసార్లు నా ఆలోచన సరిగ్గా లేకపోవచ్చేమో, నా హృదయాంతరంగం అంతకు పరిశుద్ధం లేకపోవచ్చేమో. ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే మన దేవుని సన్నిధికి వెళ్ళలేమని వాక్యం తెలుసాము. నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఉపవాసం ఉంటాను, 2 నెలలు నన్ను ప్రభు దగ్గర తండ్రి దగ్గర నేను ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే ఏదైనా సరే
పూర్వకాలం ఎలా ఉండే తెలుసా? ఒక దహన బలి అర్పించే ముందు, లేవికాండం 22వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. 22, 21 చదువునా. లేవికాండం 22వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడింది. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని, స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని, సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కలంకమేది ఉండకూడదు. గుడ్డిదేమి కుంటిదేమి కొరతగలదేమి గడ్డగలదేమి గజ్జి రోగము గలదేమి చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. అంటే దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు గుడ్డిది కానీ కుంటిది కానీ ఏ లోపం ఉన్నది మనము ఇవ్వకూడదు. నిజమే. దేవునికి ఏది ఇచ్చినా ఎలా ఇవ్వాలి తెలుసా? శ్రేష్టమైనది ఇవ్వాలి. కొంతమంది చిరిగిపోయిన నోట్లన్నీ దానిలో మడతేసి పెడతా ఉంటారు. ఈ బ్యాంక్ కోడ్ తీసుకుంటాడా లేదని కొన్నిసార్లు బ్యాంక్ కోడ్కి వెళ్తే ఆడు పైన చెందాల్సి వస్తూ ఉంటాడు. అంటే కొన్నిసార్లు చిల్లర ఎన్న వేసినా పర్వాలేదు, దానిలో డ్రింక్ మూతలు కొట్టేసేవాళ్ళు దాంట్లో. ఇదివరకు డ్రింక్ మూతలు తెలుసా మీకు? ఇప్పుడు రాట్లా డ్రింక్ మూతలు వేసి, ఇప్పుడు ప్లాస్టిక్ వస్తున్నాయి. ఇదివరకు ఏమొచ్చాయి తెలుసా? అల్యూమినియం వచ్చాయి. అవి రైలు పెట్టినట్టుగా అవి ఏమైనా రౌండ్గా ఉండేవి. బాక్స్ అవి కూడా వచ్చాయి. ఇదేంటి ఇవి కూడా వస్తున్నాయి అనుకునేవాడిని కొన్నిసార్లు. అంటే ఏంటి? ఏదో ఒకటి వేద్దాములే అనుకుంటాం. దేవుడికి ఏదో ఒకటి వేద్దాము అంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆకాశం ముందున్నా నువ్వు ఏది వేసినా ఆయన చూస్తూనే ఉంటాడు. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి తెలుసు? ఆయన మొదట ప్రభువా నీ చిత్తం అయితే నా అర్పణ అంగీకరించాయా. కొన్నిసార్లు మనం ఆయనకు అనుకున్నంత ఇవ్వలేకపోవచ్చు మన ఆర్థిక ఇబ్బందులు బట్టి. ప్రభువా నన్ను ఆశీర్వదించాయా, నీ చిత్తం అయితే నీ పరిచర్లో నన్ను కూడా వాడుకోయా. అందరం మనం అన్ని పనులు చేయలేకపోవచ్చు. దేవుని పరిచర్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటాడు. అందుకని ఆయనకి ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి సార్? గుడ్డిదైనా కుంటిదైనా మచ్చలదగైనా. కొన్నిసార్లు ఈ ముస్లిమ్స్ కొన్నిసార్లు పోతులు కొంటాగాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బలి అర్పణగా ఇచ్చేటప్పుడు ఆ పండగకి వాళ్ళే చూస్తారు తెలుసా? ఏ లోపం లేదని వెతుక్కుంటారు. ఎక్కడ ఏది కూడా లోపం అనేది ఉండకూడదు. అంటే ఒక పశువు విషయంలో బలి అర్పణగా అలా లోపం లేకుండా ఉండాలని వాళ్ళు వెతుకుతున్నట్లుగానే దేవునికి నీవు అర్పణగా నీ హృదయాన్ని అర్పించే ముందు దేవుడు అంగీకరించాలంటే మనలో ఏముండకూడదు? మచ్చైనా డాగైనా కలంకమైనా. అంటే నీ హృదయంలో ఇందరు చెప్పా, మత్తయి సువార్తలో చెప్పా, నీ మీద గనక నీ సహోదరునికి ఏదైనా విరోధం ఉంటే నీ అర్పణ విడిచిపెట్టి ఏం చేయమన్నాడు? వెళ్ళి సమాధాన పడొచ్చేమన్నాడు. అప్పుడు వచ్చి నీ అర్పణ అంగీకరించు. అంటే నీ హృదయ అంతరంగంలో ఎక్కడా కూడా మచ్చ డాగు ఎవరి మీద కోపం అనేది కాదు. ఫలానా కొట్లో 5,000 రూపాయలు బాకీ నువ్వు కట్టాలి. ఆ బాకీ కట్టకోకుండా ఆ కొట్టుకి వెళ్ళకోకుండా పక్కన ఇంకో కొట్టు ఇట్టారని అక్కడికి వెళ్ళిపోతే ఆడేమనుకుంటాడు తెలుసా? అంటే మందిరంలోకి వస్తాం, ఆరాధన చేస్తాం, దేవుని స్తుతిస్తూ అసలుకి మామూలుగా టాపు లేచిపోతే మనం పాట పాడితే ఆ కొట్లో కూర్చుని ఆయన ఏమనుకుంటాడు తెలుసా? పలానాడు గొంతే కదా ఇది, ఇంతలా బైబిల్ వేసుకెళ్తున్నాడు, పలానాడు ఆయన గొంతే కదా ఇది, నా కొట్లో బాకీ కట్టలేదు కానీ ఎక్కడ పడుతున్నాడు? అసలు టాప్ లేచిపోతుందిగా. ఇక అక్కడ కొట్టుకొచ్చినోడికల్లా మీటింగ్ అక్కడ. అంటే ఏమన్నాడు తెలుసా? నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ముందు జాగ్రత్తగా చూసుకో, నువ్వు సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకో. ప్రార్థనకు వస్తున్న మన జీవితాల్లో 12 ఇంట్ల దాకా నీకు టీవీ సీరియల్ మోగుతున్నాయి అంటే మనం ఏం సాక్ష్యం కలిగి ఉంటాం చెప్పండి? మన ఇళ్లలో పోట్లాట్లు జరుగుతున్నాయి అంటే మనం ఏం సాక్ష్యం కలుపుకుంటాం చెప్పండి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చిన్నబిడ్డ ఏం తెలుసా? నాన్న 2 నెలలు నాకు సమయం నాన్న, దేవుని సన్నిలో పశ్చాత్తాపడతానికి ప్రార్థన చేసుకుంటానికి, తన హృదయమంతటితో దేవుని పాదాల దగ్గర గడపటానికి తను ఎంతగానో తను ఆశపడింది. ఈరోజు మందిరానికి వస్తున్న మన జీవితాల్లో కూడా దేవుడు కోరినది ఏంటి తెలుసా? ఆయన పొట్టేళ్ళు అవసరం లేదు ఆయనకి ఏదో నీ దగ్గర నుంచి ఏదో ఆయన ఆశించేది కాదు. ఆయన అడిగేది ఏంటి తెలుసా? నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు, నీ హృదయాన్ని నాకివ్వు. ఆయనకి ఎందుకు? అందుకని మనం అనాలోచితంగా మాట్లాడకూడదు. నువ్వు ఏదైనా సరే దేవుని సన్నిలో నువ్వు అనుకున్నప్పుడు దాన్ని నెరవేర్చగలుగుతావా లేదా?
యెఫ్తా అనుకున్నాడు, కానీ అమ్మా నేను దేవునికి మాట ఇచ్చానమ్మా, ఆ మాట నేను నెరవేర్చుకుని ఉండలేమ్మా. కుమార్తె కూడా ఎంత ధైర్యంగా ఉందో, నానా నువ్వు దేవునికి మాట ఇచ్చావు, అది నెరవేర్చు నాన్న, కానీ నాకు 2 నెలల సమయం నాన్న. దేవునికి నేను అర్పణగా వెళ్ళబోయే ముందు నాలో కళంకము కానీ, మచ్చ కానీ, నా తలంపులు కానీ, నా ఊహలు కానీ, దేవునికి ఇష్టం లేని ఏ స్వభావం ఉన్నా అది నేను ప్రభు దగ్గర, తండ్రి దగ్గర నేను ప్రార్థన చేసుకుని నన్ను నేను పరిశుద్ధపరచుకొని ఆయన బలి అర్పణకు నేను వెళతాను. గొర్రెపిల్ల ఆయనకు అర్పించే ముందు నిర్దోషమైన గొర్రెపిల్లగా నేను ఉండాలని కుమార్తె ఆశించినట్లుగా ఈ రోజున దేవుని యొక్క పరిచర్లో మనం ఉంటున్నప్పుడు నీ హృదయంలో నా హృదయంలో కూడా మత్స కళంకము డాగు లేని అర్పణగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళే ముందు మొదట మనం చేయవలసింది తెలుసా, మన పాపం మనం ఒప్పుకుంటాం. అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరం పొందుతాము. దేవుని యొక్క కనికరం పొందాలన్నా, దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలన్నా, నిత్యం ఉండే ఆ రాజ్యం మనం సంపాదించుకోవాలన్నా మన హృదయంలో దేవునికి ఇష్టం లేనిది ఏది ఉండటానికి వీల్లేదు. హృదయాంతరంగంలో పరిశీలించే దేవుడు ఆకాశం ముందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము. కాబట్టి దేవుని సన్నిధిలో అనాలోచితంగా మనం ఎక్కడ మాట్లాడి త్వరపడక నీ నోటిని కాచుకోమన్నాడు, నీ మాటలు కొద్దిగా ఉండాలన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఈరోజు మనం నుంచి మనం నిర్ణయం తీసుకుందాం. ప్రభా, నేనేదో తొందరపడి మాట్లాడటం కాదు, తొందరపడి నేనేదో నిర్ణయాలు తీసుకుంటాం కాదు, నేను ఇచ్చే అర్పణ నీకు అంగీకారంగా ఉండాలన్నా, నా జీవితం నీకు సంతోషంగా ఉండాలన్నా మొదట నన్ను అంగీకరించయ్యా. నీకు ఇష్టం లేని ప్రతి స్వభావానికి అడుగు, నా ప్రవర్తన కూడా మార్చుకుంటాకి ఇష్టపడుతున్నాను ప్రభా అని అడుగుదాం. లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా జీవితాన్ని మీకు అర్పిస్తున్నాను ప్రభా. నా హృదయమంతట్లో ప్రభా ఏదో అనాలోచితంగా నేను మాట్లాడే వ్యక్తిగా ఉండనివ్వద్దు. నా హృదయంలో ఎక్కడ ప్రభా నీకు ఇష్టం లేనిది నాలో ఉండనివ్వద్దు. నీ పాదాల దగ్గర నేను నమ్మకంగా జీవించే జ్ఞానం నాకు దయచేయమని అడుగుతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో అడుగుదాం. ప్రభా, నా జీవితాన్ని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను ఎక్కడ ప్రభా అనాలోచితంగా ఉండనివ్వద్దు. మొదట నీ మందిరానికి వెళ్ళినప్పుడు నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పావు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం అన్నావు ప్రభా. నిజమే ప్రభా. అయ్యా, నేను ఎలాగో నీ మాటలు విన్నానో, నీ మాటలు విన్నదాని ప్రకారం నేను జీవించే జ్ఞానం నాకు దయచే ప్రభా. బలులు అర్పించడం కంటే, అయా పొట్టేళ్ళు కొవ్వు అర్పించడం కంటే అయా మాట వినడం శ్రేష్టం అన్నావు ప్రభా. అయా, నా హృదయంలో ఎక్కడైనా ప్రభా అయా ఏ సాక్ష్యము కోల్పోయానో, ఒకవేళ నీ సన్నిధిలో నేను ఏదైతే నీకు మాట ఇచ్చి నేను నెరవేర్చుకోలేకపోతున్నానో నెరవేర్చుకుంటా నాకు సహాయం చేయ ప్రభా. ఆయన నీ కొరకు నమ్మకంగా జీవించే జ్ఞానం నాకు దయచేయమని అడుగుదాము. పరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, మా నమ్మదగిన దేవా, నీ దయలో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈరోజు విన్న మాటలు మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధికి వస్తున్నప్పుడు కూడా మొదట నా ప్రవర్తన ఎలా ఉందో, నా మాట తీరు ఎలా ఉందో, అయా నా యొక్క జీవితం ఎలా ఉందో నన్ను నేను పరీక్షించుకొని నీ మందిరంలోకి ప్రభా నాయన ఏది అర్పించినా అది నువ్వు చూస్తున్నావని, నువ్వు ఆకాశం నుండి పరిశీలిస్తున్నావని గ్రహించుకుని ప్రభా మెలకుగలిగిన వారిగా సహాయం చేయండి. హన్నా తన మొక్కుబడి ప్రభా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కుబడిని నువ్వు ప్రభా తండ్రి నువ్వు ఆలకించి అయా చక్కని కుమారుని ఇచ్చినప్పుడు తన మొక్కుకున్న దాన్ని బట్టి నీ పరిచర్యకు తన కుమారుని అప్పగించినప్పుడు ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరమైన గొప్ప సమయాలు ప్రవక్తనిచ్చావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నావు ప్రభా. నిజమే ప్రభా, నువ్వు మాట ఇచ్చినప్పుడు నెరవేర్చే దేవుడు కనుక ప్రభా మా జీవితాల్లో కూడా ఏదైతే అనుకున్నామో యెఫ్తా వాళ్ళే నెరవేర్చేవారుగా, హన్నా వాళ్ళే నెరవేర్చేవారుగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి, బలపరచండి ప్రభా. తండ్రి, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకుని ప్రభా మేము కూడా మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని మెలకు కలిగిన వారుగా అయా మమ్మల్ని కూడా సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.